హలో వెల్కమ్ టు సుమి టాక్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని గత 6 నెలలుగా చూసుకుంటే ఎక్కడ చూసినా నాన్ వెజ్ పచ్చళ్ళు ఒక బూమింగ్ సెన్సేషన్లో క్రియేట్ అయిపోయింది అనమాట. ఆ నాన్ వెజ్ పచ్చళ్ళలో వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్తో ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ ఇంట్రడ్యూస్ అలేఖ్య చిట్టి. అందరికీ నమస్కారం. సో చిట్టి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలోని నేను అక్క చెల్లెల్లా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మర్చిపోదు. నేను ఒక ఇంటర్వ్యూ చేసామని నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చామలాగే ఉండాలి. ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ని నేను ఎలా ఇంటర్వ్యూ చేస్తానో నేను ఆ టైప్ లో చేస్తాను. నువ్వు దానికి కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పాలన్నమాట. సరేనా? తప్పకుండా నేను జెన్యూన్ ఆన్సర్స్ చెప్తాను. సో నా వీడియోస్ లో వచ్చిన కమెంట్స్ కి అండ్ తన వీడియోస్ లో వచ్చిన కమెంట్స్ కి టాప్ అయితే పిక్ చేసుకుని అయితే నోట్ చేసుకున్నాను అనమాట. సో వాటన్నిటికీ చెప్పేబోతున్నాం ఆన్సర్స్ ఇప్పుడు తిన ద్వారా. సో అందులో చాలా క్వశ్చన్స్, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాటికి సమాధానాలు నేను వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. నువ్వు 100% జెన్యూన్ గా ఇవ్వాలి ఆన్సర్స్. ఎస్, 200%. సో ఎవరైతే నీ వీడియోస్ లైక్ చేస్తారో యాజ్ వెల్ యాజ్ హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి క్వశ్చన్స్కి ఈ వీడియోలో అయితే ఆన్సర్ తీసుకొని ఈ వీడియో అయితే ఎండ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం ఇవ్వాలి అలేఖ్య. షూర్, తప్పకుండా. సో అయితే ఇంకా లేట్ చేయకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టార్ట్ చేద్దాం. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అంటే కాకుండాను నాకు కూడా ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. నువ్వేంటో పర్సనల్ గా నాకు తెలుసు, నా చెల్లి కాబట్టి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నువ్వు ఎలా ఉంటావు, ఏంటి నీ క్యారెక్టర్ అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఎంత బోల్డ్ గా ఉన్నావు బాగానే ఉంది. అసలు ఎంత భయపడిపోతావు, ఏ టైప్ క్యారెక్టర్, ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎంత ఆలోచిస్తావు అనేది నాకు తెలుసు. బట్ ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది తీసుకురావాలి అనేది మాత్రం ఎవరు ఆలోచన, అది నాకైతే చెప్పు. స్క్రీన్ మీద అయితే కనిపించేది మాత్రం అలేఖ్య చిట్టినే కనిపిస్తుంది, కానీ దీని బిహైండ్ అంతా మా చెల్లి. ఈ పికిల్స్ అనేది మన ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదు, మనం స్టార్ట్ చేయాలి, అది కూడా నీ పేరు మీదే స్టార్ట్ చేయాలి, వీడియోలో కూడా నువ్వే కనిపించాలని మొత్తం స్టార్ట్ చేయించిందంతా మా చెల్లి రమ్య. సో తన సపోర్ట్ లేకపోతే నేనైతే ఇంత దూరం అయితే ఖచ్చితంగా వచ్చేదని కాదు. నా రోల్ ఎంతైతే ఉందో మా చెల్లి రోల్ కూడా అంతకంటే ఎక్కువే ఉందని నేను చెప్తాను. ఎందుకంటే నన్ను పుష్ చేసి ఆ దగ్గర స్టార్ట్ చేసే నెల ముందు నుంచి స్టార్ట్ చేయి మొదలు పెడదాం రా, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అని చెప్పి నన్ను వెనక నుంచి పుష్ చేసిందంతా మా చెల్లె. తను లేకపోతే ఖచ్చితంగా ఇదంతా ఇక్కడి వరకు వచ్చేదే కాదు. ఒక్కొక్క టైంలో అయితే నా రోల్ ఇంకా తక్కువగా ఉండొచ్చు, కానీ మా చెల్లి రోల్ మాత్రం ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. తనదే ఈ ఐడియా అంతా కూడా. నేను ఎలా అనుకోమంటావు? ఒక యూట్యూబర్ గా అనుకోమంటావా, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ గా అనుకోమంటావా, లేదంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా అనుకోమంటావా? ఎలా అయితే కరెక్ట్ గా చెప్పు. ఆ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ విత్ సోషల్ మీడియా సపోర్ట్. స్మార్ట్ గా ఇచ్చింది ఆన్సరే కదా. సరే, ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ నేమ్ పెట్టడానికి కారణం ఏంటి? అసలు అలేఖ్య చిట్టి అంటే ఎవరు? యాక్చువల్లీ నా నేమ్ వచ్చి అలేఖ్య, ఇంట్లో వాళ్ళు చిట్టి అని పిలుస్తారు. సో నేను సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు అలేఖ్య చిట్టి అని నా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నా. వై నాట్ అలేఖ్య చిట్టి పికిల్స్? సో అందుకని చెప్పి ఈ పికిల్స్, ఈ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో అది అలేఖ్య చిట్టి పికిల్స్ అని పెట్టాం. పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని నీకు ఎందుకు అనిపించింది? చాలా బిజినెస్ ఉన్నాయి కదా. వెల్, యాక్చువల్లీ మన ఇంట్లో నాన్ వెజ్ పికిల్స్ ఎవరైతే టేస్ట్ చేశారో, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, సో టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అసలు అని చెప్పి మంచిగా చెప్పారు. అండ్ ఆల్సో మన ఫ్యామిలీ పొజిషన్ని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన దగ్గర ఎలాగో మంచిగా చేసే ఆ ప్రోడక్ట్ మనకు ఒకటి ఉంది ప్రోడక్ట్, సో దాన్ని ఎందుకు మనం దింపకూడదన్న ఐడియానే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్. హోమ్ మేడ్ పికిల్స్ అంటున్నారు కదా, నిజమేనా? యా. సో ఇప్పుడు నేను హోమ్ మేడ్ పికిల్స్కి ఇంకా ఫ్యాక్టరీలో చేసిన పికిల్స్కి నేను డిఫరెన్స్ చెప్తాను. మీకు హోమ్ మేడ్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే మీకే తెలుస్తుంది. ఫ్యాక్టరీలో తయారు చేసిన పికిల్స్ అయితే కస్టమర్ ఏదైతే మోడిఫికేషన్స్ చెప్తారో, అంటే కస్టమైజేషన్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంగ్రీడియంటే నాకు పడదు సో అండ్ సో చెప్తారు. అలాంటి ఫ్యాక్టరీలో తయారు చేసిన వాటికైతే ఈ మోడిఫికేషన్స్ ఏమీ చేయడానికి అవ్వదు. ఇక్కడ మన కస్టమైజేషన్ అంటే మనకి స్పైస్ లెవెల్స్ కావాలని తగ్గించమన్నా తగ్గించవచ్చు, లెమన్ అది తగ్గించమన్నా తగ్గించవచ్చు. సో దాంతోపాటు కారం కానీ లేదంటే పసుపు ఇంకా మసాలా పొడి ఇవన్నీ ఇంట్లోనే ఆడిస్తాము. నేను ఎలా అయితే ఇంట్లో క్లీన్గా ఇంకా టేస్ట్ కూడా మంచిగా ఉండాలి అని నేను తినాలని ఎక్స్పెక్ట్ చేస్తానో, నా కస్టమర్కి కూడా నేను అలాంటివే ఇద్దామని. సో అందుకే హోమ్ మేడ్ పికిల్స్ అంటాం. అలా అని చెప్పి మళ్ళీ లెమన్స్ కూడా ఇంట్లోనే పండిస్తావా అంటారేమో, అది కాదులేండి. సోషల్ మీడియాలో ఇప్పుడు చూసుకుంటే చాలా వందల పికిల్ పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. కానీ నాకు ఎందుకో నీ వీడియోస్ చూస్తేనే కొంచెం యూనిక్ వైబ్స్ వస్తాయి. ఏమన్నా ట్రిక్ ఉందా? అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను, నాకేమో తెలియదబ్బా, కొంచెం బోర్ కొట్టిన ఏమనిపించినా కూడా ఆ వీడియోస్ చూసానంటే ఒకలాంటి హై ఫీలింగ్ వస్తుంది. ఆ ట్రిక్ ఏంటో చెప్పు నాకు. ట్రిక్ అంటూ ఏం లేదు, మేము ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో అవే చూపిస్తాము. అండ్ ఆల్సో
ఏదైనా సంస్థలో కానీ ఈ పికిల్స్ దాంట్లోనే అనే కాదు, వేరే ఏ సంస్థలో అయినా సరే జరిగే లూప్ హోల్స్ ని ఎవరు బయట పెట్టరు. నా పికిల్స్ పేజ్ ద్వారా ఇందులో ఎలా అయితే కస్టమర్ ని మోసం చేయొచ్చో నేను ప్రతి వీడియోలోని నేను ఒక్కొక్క పాయింట్ ద్వారా అయినా చెప్తూనే ఉంటా. సో ఇందులో ట్రిక్స్ అలాంటివి ఏం లేవు. మీరు నాకు చాలా న్యాచురల్ గా ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట. సరే లూప్ హోల్స్ బయట పెడతాను అది అని చెప్పేసి అన్నావు కదా, సో దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పు. లూప్ హోల్స్ అంటే ఏమీ లేదు, లైక్ స్పాయిల్ అయిపోయిన మీట్ యూజ్ చేసేయడం, లేదంటేనేమో ఈ ఆయిల్ వాడుతున్నామని చెప్పేసి వేరే ఆయిల్ యూజ్ చేయడం, కారంలో తేడాలు చేయడం, ఇలా చాలా ఉంటాయండి, చాలా చేయొచ్చు. అండ్ మీట్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీట్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నావు, ఎందుకు నాకు చెప్తావా కొంచెం? అంటే ఏం లేదు, కమింగ్ టు చికెన్ మీట్కి వచ్చేసరికి వెండర్స్ బయట వాళ్ళు ఎలా ఇస్తారంటే, మామూలుగా చికెన్ సప్లయర్స్ ఆ మీట్ ఏదైతే ఉంటుందో ఆ బోన్లెస్ పర్టికులర్గా అది కట్ చేసేసి, వాళ్ళకి మరి స్ట్రెస్ ఉంటుందో ఏంటో తెలీదు, కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని అలా ఇచ్చేయడం జరుగుతుంది. సో అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు ఏంటంటే నేను ఇప్పుడు నా ఇంట్లోనే పచ్చడి పెట్టుకోవాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టిన మీట్ని అయితే నేను యాక్సెప్ట్ చేయను. సో ఫ్రెష్గానే ఉండాలి అనుకుంటాను. నా కస్టమర్స్కి కూడా నేను అదే ఇస్తాను. సో ఆ మీట్ ఏదైతే ఉందో వెళ్ళి కొనేటప్పుడు మీరు దగ్గరే ఉండి చూసుకొని అయితే చేసుకుంటారని నాకు అర్థమైంది మీరు చెప్తున్న దాన్ని బట్టి. 1-2 వీక్స్ బ్యాక్ అనుకుంటా నీ దాంట్లో ఒక వీడియో చూసాను నేను, నాటుకోడి గురించి స్పెషల్ గా స్ట్రెస్ చేసి చెప్పావు. అది ఏంటని నిజమా అని అనుకున్నాను నేను అసలు ఆ వీడియో చూసిన తర్వాత. దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పు అందరికి. అలేఖ్య చిట్టి పికిల్స్ లో అయితే నాటుకోడి అనేది లేదు, నేను పెట్టే ఉద్దేశం కూడా లేదనమాట. ఎందుకంటే నాటుకోడి మామూలుగా అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు నాటుకోడి పచ్చళ్ళు 100 రూపాయలకి 200 రూపాయలకి కూడా బయట కొనేసుకుంటున్నాము అని నాకు కమెంట్స్ లో ద్వారాను లేదంటే మామూలుగాను తెలిసింది. నా దగ్గర నాటుకోడి పికిల్ అనేది లేదు అని నేను చెప్పాను, ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశం కూడా లేదు అని అన్నాను. ఎస్, అది కరెక్టే. ఎందుకంటే నాటుకోడి మామూలుగా అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. దాంతోపాటు బయట మీరు తీసుకుంటారు కదా ఆ నాటుకోడి పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో అది ఫారెన్ కోళ్ళు ఉంటాయి. ఫారెన్ కోళ్ళని స్కిన్లెస్ చేసేస్తారు అండ్ బోన్స్ కూడా తీసేస్తారు, ఓన్లీ మీట్. సో అది మీకు ఆ మీట్ ని పచ్చడి పెడితే మీకు డిఫరెన్స్ కనిపెట్టడం కష్టం. మామూలుగా నాటుకోడి తత్వం ఏంటంటే గట్టిగా ఉంటుంది పీస్, అది స్కిన్ తో తింటేనే రుచి, స్కిన్ బోన్ తో తింటేనే రుచి. అవునవును. సో మీకు పచ్చడి పెట్టేసిన తర్వాత డిఫరెన్స్ కనిపెట్టడం చాలా చాలా కష్టం. ఈవెన్ ఆ 2 పీసెస్ ని దగ్గరగా పెట్టుకుని ఏది నాటుకోడి ఏది ఇది అని చెప్పడం కూడా కష్టం. ఫారెన్ కోడి అనేది ఎలా కనిపెట్టడం అంటే, మేము ఇందులోనే వర్క్ చేస్తున్నాము, మాకు ఇందులో జరిగిన లూప్ హోల్స్ ఏంటో మాకు తెలియకుండా ఎలా చెప్పండి. సో అలా తెలిస్తే మాకు కొన్ని సోర్సెస్ ఉంటాయి. సో వాళ్ళ ద్వారా ఖచ్చితంగా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఫారెన్ కోడి అంటే నాకు తెలుసు, చెప్పాలంటే బ్రాయిలర్ కోడి కంటే చీప్ ఫారెన్ కోడి. నాటుకోడి రేటుకి అమ్ముతున్నారు అంటే ఇంకా అది చూసుకోండి మీరే. అలాంటి మోసం నేను చెయ్యకూడదు అనే ఉద్దేశంతోనే నాటుకోడి అనేది పెట్టట్లేదు అసలు. ఇన్ కేస్ పెడితే దాని ప్రైసెస్ మీరే గెస్ చేయొచ్చు, వేలలో ఉంటుంది. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఎప్పుడు మన 3 సిస్టర్సే చెప్తామన్నమాట. ఫ్యూచర్ లోని వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రమోషన్ ఇచ్చే స్కోప్ ఏదన్నా ఉందా? ఎస్ అండి, వేరే వాళ్ళకి కూడా ప్రమోట్ చేసే ఛాన్స్ ఇస్తాము. కాకపోతే ఈ ప్రమోషన్ అని చెప్పేసి నేను పర్టికులర్ గా డబ్బు ఇన్వెస్ట్ చేసి లేదంటే బార్టర్ కొలాబరేషన్ చేసి అలా చేసే ప్రమోషన్ అయితే నేను చేయించను. అది మీరు మనీ పెట్టి మీరు పర్చేస్ చేసి మీరు చేసిన రివ్యూ బ్యాడ్ అయినా గుడ్ అయినా సరే నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు రాబోతున్న క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నా కమెంట్స్ కింద కొన్ని వేల వస్తాయి అండ్ ఈ ఛానల్లో కూడా నేను చూసాను. ఏంటి కాదది, టూ మచ్ ప్రైస్డ్, ఓవర్ ప్రైస్డ్, హై రేట్స్ అని చెప్పి అంటున్నారు. దాని గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. టూ మచ్ ప్రైస్డ్, ఓవర్ ప్రైస్డ్ అని అంటున్నారు. నాకు కూడా చాలా కమెంట్స్ వచ్చాయి. కానీ క్వాలిటీ కమ్స్ ఎట్ ఎ ప్రైస్, నేనైతే ఇది ఖచ్చితంగా నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేనే బయటకు వెళ్ళి ఒక రోడ్ సైడ్ ఒక చెప్పులో లేదంటే ఒక బట్టలో ఏదైనా కొన్నాను. సేమ్ అదే ఐటమ్ని షోరూంలోకి వెళ్ళి కొన్నాను. రోడ్ సైడ్ నాకు 200కే దొరికేస్తుంది, షోరూంలో మాత్రం నాకు 2000, 3000 పెట్టి కొంటా. మీరు ప్రైసింగ్ మాత్రమే అక్కడ కంపేర్ చేయకూడదు, క్వాలిటీ కూడా కంపేర్ చేయాలి, మెటీరియల్. సో అబ్సల్యూట్లీ. సో నా ఆన్సర్ మీకు తెలిసింది అనుకుంటా. నీ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటో అంత నాకు తెలుసు, ఫైన్, బాగానే ఉంది అంతవరకు. ఎందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం? నీ బిజినెస్ ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా, బయట వాళ్ళ మీద పడేందుకు ఏడుస్తావు అని చెప్పి చాలా కమెంట్స్ ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నిటికీ వస్తాయి. వాళ్ళని చూస్తాను, ఏదో ఒక రోజు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడే టైం వచ్చింది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కమర్షియల్స్ చూసుకుంటే సాధారణ టూత్పేస్ట్లో ఉప్పు ఉండదు, ఏమి ఉండదు. నా టూత్పేస్ట్లో ఉప్పు ఉంటుంది, నా ఆట పిండి బాగుంటుంది, సాధారణ
అని చెప్పి మీరు కమర్షియల్స్ చూస్తారు, టీవీలు చూసేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు స్కిప్ కొడతారు. కానీ కమింగ్ టు మా టైనీ ఇండస్ట్రీస్కి కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి కమెంట్ చేసేసి వెళ్ళిపోతారు. ముందు మీరు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయండి, అప్పుడు నేను ఆన్సర్ చెప్తాను మీకు. నువ్వు ఈ బిజినెస్ చేయడానికి మోటివేషన్ ఏంటి? మోటివేషన్ అంటూ ఏం లేదు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంతే, సింపుల్గా. సో ఏ బిజినెస్ లో అయినా కానీ ప్రెషర్ అనేది ఉంటది, నీ దాంట్లో కూడా ఉంటది. ఆ ప్రెషర్ నువ్వు అసలు ఎలా హ్యాండిల్ చేస్తావు? ఫ్యామిలీ సిచ్యువేషన్స్ జనరల్గా ఏ ఫ్యామిలీలో అయినా ఉండే పరిస్థితులు అవి. కానీ నేను అవి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేదు. నువ్వైనా ఒకసారి చెప్పావేమో, కానీ నేనైతే మాత్రం అస్సలు చెప్పలేదు. మా ఫాదర్కి హెల్త్ కండిషన్ సరిగ్గా ఉండదు అనమాట, పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్. కానీ ఈ విషయాన్ని నేను సోషల్ మీడియాలో చెప్పి అంత సింపతి క్రియేట్ చేసుకునేంత అసలు నా సబ్జెక్ట్ కాదు ఇది. ఎనీవేస్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా పెద్దగా ఉంటాయి, అది మనమే చూసుకోవాలి. మనకంటూ రిలేటివ్ సపోర్ట్ కానీ ఇంకెవరి సపోర్టు లేదు. సో మనమే చూసుకోవాలి. ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ ముందు ఈ ప్రెషర్ ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎందుకు అలేఖ్య చిట్టి పికిల్స్ నే కొనాలి? క్వాలిటీ బాగుంటుంది, నాది ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము, కొనేయండి అని నేను చెప్పను. మీరు కంపేర్ చేయండి, కంపేర్ చేసిన తర్వాతే కొనండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు కోపం అయితే తెచ్చుకోకనమాట. నిజంగానే, ఎందుకంటే నాకు కమెంట్స్ లో ఏం అడుగుతారో అదే అడుగుదాం అనేది నా ఉద్దేశం. నా కమెంట్స్ కింద నరాలక్క చెల్లి, నరాలక్క అక్క అని చెప్పేసి ఇలా చాలా కమెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. నీకెందుకు రొయ్యల్లో నరాలు తీసే కాన్సెప్ట్ మీద అంత అబ్సెషన్? అబ్సెషన్ అని ఏం లేదు, కానీ మనకి ఇంట్లో అమ్మ ఎప్పుడు మాకు కర్రీ చేసినా సరే రొయ్యలవి అవి తీసేసే చేస్తారనమాట. అంటే జనరల్గా ఇది చాలా అందరి ఇళ్లలోని చేసేదే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బయట కొనే వాటిలోని ఒకసారి ఏమైందంటే అమ్మ ఊరెళ్ళింది. అమ్మ ఊరెళ్ళినప్పుడు నాన్న రొయ్యల కర్రీ తీసుకొచ్చారనమాట. అది ఒక బయట చేసి ఇలా చూసాను, అందులో బ్లాక్ నరం కనిపించింది. అప్పటి నుంచి బయటవి అంటే అంత అసలు టచ్ చేయను. ఎనీవేస్ నాకు కస్టమర్స్కి ఇలా బయట చేసి చూస్తే ఇలా కనిపించకూడదు, అర్థమైంది నా కాన్సెప్ట్. సో నాకు ఆ నరాలంటే ఒక తెలియని అబ్సెషన్ అనమాట. ఖచ్చితంగా అది రిమూవ్ చేయాలి, అది తీయకపోతే దాన్ని తినకూడదు, అది అసలు ఎడిబులే కాదు అని అనిపించేస్తాను నాకు. చాలా నాకు అసలు ఎన్ని కమెంట్స్ వస్తాయంటే జై నరాలక్క అంటారు, నరాలక్క, లేదంటే అసలు మళ్ళీ ఈ నరాల కాన్సెప్ట్ నువ్వే కనిపెట్టావు, చాలా వస్తాయి కమెంట్స్. బట్ నాకైతే మాత్రం నరాలు, రొయ్యలు దీని గురించి కూడా నేనే చెప్తా. లైక్ 100 పేజెస్ ఉన్నాయని ఇందాక నువ్వు అన్నావు కదా, ఆ 100 పేజెస్ వాళ్ళు కూడా ఆ నరం కాన్సెప్ట్ ని ఎవరు చెప్పలేదు. అవును, నువ్వే స్ట్రెస్ చేసి చెప్పావు నరాల గురించి, అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అనమాట. అందుకే నీకు ఆ పేరు వచ్చింది, లేదంటే వేరే వాళ్ళకి వచ్చేది కదా ఆ పేరు. ఫన్నీగా ఉంటది, కానీ అట్ ద సేమ్ టైం దాని వెనకాల ఉన్న పాజిటివిటీని కూడా మీరు గ్రహించాలన్నమాట. అంటే ఆ నరం తీసేసి తినడం, అసలు నరంతో కూడా తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదని కొంతమంది చెప్తారు. నరం తీసి తినడం వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే అది అందులో రొయ్యి ఏదైతే తింటదో డర్ట్ గానీ, చెత్త, ఇంకా ఇలాంటి పార్టికల్స్ అన్ని అందులో స్టోర్ అవుతాయి. అది మనం తినడం వల్ల మనకి గట్ ఇష్యూస్ లాంటివన్నీ రైజ్ అవుతాయి. నాకు అది అసలు ఇష్టం ఉండదు. సో దానివల్లే నరాలతో నా అబ్సెషన్. సో నీ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది ఇంకా దగ్గర చూసుకుంటే. ఈ 1 year లోనే నువ్వు చూసిన బిగ్గెస్ట్ బల్క్ ఆర్డర్ ఏదైనా ఉంటే నాతో చెప్పు. బల్క్ ఆర్డర్ గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్పాలి. సో ఫిష్ చేపల పచ్చడి ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో ఆ టైంలోని ఆ వీడియో కూడా మిలియన్లో వెళ్ళింది అనమాట. సో అప్పుడు మనకి ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది, 30 kgs ఫిష్ కావాలని అన్నారు, ఫిష్ పికిల్. అది ఏంటంటే పెళ్లి ఈవెంట్ అనమాట. అమ్మాయి తరపు వాళ్ళేమో ఇక్కడ సేరోళ్ళు, అబ్బాయి వచ్చేసి తెలంగాణ వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ పెట్టుకుంటారంట, నాకు తెలీదు. అబ్బాయి వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ నాన్ వెజ్ చేపల పచ్చడి పెట్టించారు. సో 30 kgs పట్టుకెళ్లారు. దానికైతే చాలా మంచి రివ్యూ ఇచ్చారు. అసలు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా చెప్పారండి, అసలు బాగుంది అని అన్నారు. అంటే ఏమని చెప్పారు? లైక్ ఏమని చెప్పారు? టేస్ట్ బాగుంది, అసలు పచ్చడి మామూలుగా అయితే నాన్ వెజ్ కర్రీస్ పెడతారు, కానీ పచ్చడి పెట్టడం అనేది చాలా మంచి ఐడియా అండ్ టేస్ట్ కూడా బాగుందని చెప్పారు. సో అదైతే బిగ్గెస్ట్ ఆర్డర్, దాని ఇప్పటివరకు ఎవరు క్రాస్ చేయలేదు 30 kgs. నీకు కాదు, నాకు వచ్చిందన్నమాట ఈ కమెంట్. యాక్చువల్ గా మీ చెల్లి అలా బజారంతా సంచులు పట్టుకొని మార్కెట్లంతా తిరుగుతూ ఉంటుంది, మీ ఆఫీస్ లోనే ఒక జాబ్ చూడొచ్చు కదా, హైదరాబాద్ లో సంథింగ్ ఎక్కడైనా ఒక జాబ్ చూడొచ్చు కదా అని నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారు అనమాట. సో నీకు కూడా వచ్చే ఉండొచ్చు మేబీ ఆ కమెంట్, నాకు తెలియదు. బట్ నన్ను అయితే కమెంట్ వచ్చిందని నన్ను అడిగారు కూడా. దానికి నువ్వు ఏం సమాధానం ఇస్తావు చెప్పు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. నాకు ఒక మూవీ డైలాగ్ గుర్తొచ్చింది, VIP 2 మూవీ అనుకుంటా.
నేను పులికి తోకలా ఉండడం కంటే పిల్లికి తలగానే ఉంటాను. ఈ డైలాగ్ గుర్తొచ్చింది. ఎందుకన్నానంటే ఇప్పుడు నా బిజినెస్ ఏదైతే ఉందో దానిలో నేను స్వయం ఉపాధి క్రియేట్ చేసుకున్నాను. నా దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక ఉపాధి అనేది కల్పించాను. ఇక్కడ మీకు కనిపించింది ఏంటంటే బజార్ నిండా సంచులు పట్టుకుని తిరిగేది పాయింట్ మాత్రమే కనిపించింది. ఇక్కడ నేను వేరే వాళ్ళకి అన్నం పెడుతున్నాను, నాకు అది చాలు. నేను సంచులు పట్టుకుని తిరిగాను, నాకు అవేమీ కనిపించట్లేదు, చాలు. నేను క్రియేట్ చేసుకున్నాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ఇచ్చేసాను. సో జనరల్ గా నువ్వనే కాదు నేననే కాదు ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ఉంటది. బయటికి వెళ్తున్నాము అంటే నుంచి ఒక విజిల్స్ వేయించుకోవడం, ఒక మాటలు అనిపించుకోవడం అయితే జరుగుతుంది అనమాట. నువ్వు మార్కెట్కి వెళ్తావు, ఆ ఏరియా ఎలా ఉంటది అనేది నాకు తెలుసు. నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ఫేస్ చేసావా? ఖచ్చితంగా నేను ఫేస్ చేశాను, ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తానేమో తెలీదు. కానీ మార్కెట్కి వెళ్ళి మీట్ తీసుకొచ్చేది జనరల్గా మేల్స్ చేస్తారు. మన ఇంట్లో మేల్ సపోర్ట్ లేదు. నాన్న కండిషన్ ఎలా ఉందో నీకు తెలిసి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో నాకు సంబంధించినంత వరకు నాకు నా కస్టమర్స్, నాన్న హెల్త్ కండిషన్, ఈ వర్క్ ఇది ఇంపార్టెంట్. ఆ విజిల్ వేసేవాడు, వెక్కిరించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడు గోడ మీద కూర్చొని అక్కడే ఉండిపోతాడు, మనం గ్రో అవుతాం. సో నాకు ఇది చాలు. బిజినెస్ లైఫ్ ఓ పక్కన, పర్సనల్ లైఫ్ ఓ పక్కన, ఈ రెండింటిని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? పర్సనల్ లైఫ్ ఎక్కడుంది అసలు నా మొహానికి? అసలు పర్సనల్ లైఫ్ అంటూనే లేదు. చాలా మిస్ అవుతున్నాను. ఎప్పుడు చూసినా సరే నాకు ఆ డిఎమ్స్ మెసేజ్లు రావడం, లేదంటే ఆ వర్క్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, మీట్ వచ్చిందా లేదా, సీలింగ్స్ అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, ఈ వర్క్ అంతా చూసుకోవాలి. ఒక పక్కనేమో డిఎమ్స్, ఇన్స్టాలోని వాట్సాప్లోని అసలు డిఎమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక వందలని కూడా నేను చెప్పలేను, వేలే వస్తూ ఉంటాయి. సో నేను మన టీమ్ మేనేజ్ చేస్తారు, బట్ అయినా సరే లేట్గా రిప్లైస్ వెళ్తాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. సారీ అండి, లేట్గా రిప్లై ఇచ్చే ఉద్దేశం అది కాదు. క్లియర్ చేస్తున్న కొద్దీ ఇంకా డిఎమ్స్ ఫ్లో పెరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే స్టాఫ్ 2-3 లీవ్ లో ఉండడం జరిగింది. ఆ నేను నైట్ అవుట్ చేసిన లైవ్ సిచ్యువేషన్ చెప్తాను మీకు. సో డిఎమ్స్ వస్తున్నాయి, నేను క్లియర్ చేస్తూనే ఉన్నా. మనకి నిద్ర మత్తు వచ్చేస్తుంది. మత్తు వస్తున్నప్పుడు ఆ మత్తులో డిఎమ్స్ కొడతాం కదా, అలా మెసేజెస్ చేసినప్పుడు కళలు లైక్ నాకు ఇది అనిపించింది అనమాట. కళ రన్ అవుతుంది. ఆ కళకి నేను బయట నుంచే నేను సమాధానం చెప్పేస్తాను, వస్తాను అంటూనే డిఎమ్స్ కొడుతున్నాను. నాకు పక్క నుంచి ఏదో విజన్ లా కనిపించడం, అంటే దెయ్యం కనిపించిందని చెప్పను, బట్ విజన్ లా కనిపించడం. నెక్స్ట్ డే అమ్మకి చెప్పాను, అమ్మ నాకు డిఎమ్స్ కొడుతున్నప్పుడు మత్తు వచ్చేసి ఇలాగా ఏదో విజన్స్ లాగా ఇలా వాల్ మూవ్ అవ్వడం నాకు కనిపించిందమ్మా. అంటే నీకు దండం తల్లి, నువ్వు ఇవన్నీ మానేసి పడుకో ముందు, నిద్ర ఇంపార్టెంట్ అని చెప్పి. సో నిద్ర కూడా ఇంపార్టెంటే. ఒక్కొక్కసారి నీ స్లీప్ కూడా సరిగా ఉండదు. 5 hours పడుకుంటాను, లేదు అని అంటే ఇంకా మేనేజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ పడుకుందాం అని అన్నా సరే ఫోన్లు ఆ మీట్ గురించి కానీ లేదంటే ఇంకా అలా అవుతూనే ఉంటుంది. పర్సనల్ లైఫ్ అంటూ లేదు, అది అయిపోయింది ఆ రోజు. నేను కమెంట్స్ చూసాను అనమాట. అప్పుడప్పుడు అలెక్కే చిట్టి పికిల్స్ గురించి వీడియో నా ఛానల్లో కూడా పెట్టుకుంటాను కదా, అప్పుడు అంటారనమాట, ఎవరు పడితే వాళ్ళు పచ్చళ్ళు పెట్టేస్తున్నారు, బాగానే ఉంది, ఇది FSSA ఉందా లేదా, ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ వెరిఫై చేసే కొనండి అని చెప్పి నాకు కమెంట్ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చే ఉంటది, ఇంతకీ అలెక్కే చిట్టి పికిల్స్ గవర్నమెంట్ సర్టిఫైడా కాదా? అయ్యో, ఇదేమన్నా సరదాగా సిల్లిగా స్టార్ట్ చేసిన బిజినెస్ అనుకుంటున్నారా? ఒక సీరియస్ గా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ నుంచి అన్ని అప్రూవల్స్ తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు లేదు, తెచ్చుకోకుండా సరదాగా చేసేసి 2 రోజులు మూసేద్దాం అని అనుకునేది కాదు కదా. ఇప్పుడు పర్మనెంట్ గా దీని మీద దిగామంటే ప్రాపర్ గా సర్టిఫికేషన్స్, ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ కానీ, ఉద్యమ సర్టిఫికేట్, లేబర్ లైసెన్స్లు, ఇంకా ట్రేడ్ మార్క్ లైసెన్స్, ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ లేకపోతే నేనైతే స్టార్ట్ చేయను. ఖచ్చితంగా నాకైతే ఇవన్నీ ఉన్నాయి. నేను రీసెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఒక మీమ్ పేజ్ ఉంటది కదా, మీమ్ పేజ్ లో నీ వీడియో ఒకటి ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట. ఎంత ఒక 100 to 200 షేర్స్ అయితే వచ్చేసి, ఏంట్రా బాబు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియో ఎంత హై ఇచ్చిందంటే, నీకు తెలిసి ఉంటది నేను ఏ వీడియో గురించి చెప్తున్నానో, కాటేరమ్మ కూతురు అని చెప్పేసి నీకైతే ఒక ట్యాగ్ లైన్ వేసేసారు అనమాట. నేను నిజంగా చెప్తున్నాను, నీ ప్లేస్ లో నాకు ఆ బ్యాడ్ కమెంట్ వచ్చిండుంటే డిలీట్ చేసేది అక్కడే నేను. బట్ నీకెందుకు డిలీట్ చేయకుండా రిప్లై ఇవ్వాలనిపించింది, అది నాకు చెప్పు. అసలు ఆ కమెంట్ ఏంటో మీరు చెప్పలేదు, బట్ నేను చెప్తాను. 50,000 ఇస్తాను పడుకుంటావా అన్న కమెంట్ కి. సో డిలీట్ చేయడం ఎంత మన ఫింగర్ టిప్స్ మీద ఉండే. నా అకౌంట్ లో నాకు వచ్చిన కమెంట్ నేను ఈజీగా డిలీట్ చేసేయచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ నేను రెస్పాండ్ అయ్యాను. నేను జనరల్ గా తక్కువ రెస్పాండ్ అవుతాను కమెంట్స్ కి. ఎందుకు రెస్పాండ్ అయ్యానంటే, ఏంటి ఎంత మాట అనేసాడు, ఏంటి నేను చేసిన వర్క్ ఏంటి, నా వర్క్ లో వీడికి ఏం కనిపించింది
సో నేను ఏది చూసుకుని రెచ్చిపోతున్నా దాన్ని కోసి పడేస్తాను అని చెప్పి నేను రిప్లై ఇచ్చా. అలాంటి కమెంట్స్ నా వీడియోస్ లోని 2-3 చోట్ల కూడా మీరు వెతికితే మీకు కనిపిస్తాయి. కానీ ఆ మీమర్ పేజ్ వాళ్ళు వేసారు, చాలా బాగా వెళ్ళింది, మిలియన్స్ లో వెళ్ళినట్టుంది ఆ పేజ్. దాని కింద కమెంట్స్ నేను చూసా, కాటేరమ్మ కూతురు, యావరేజ్ సౌత్ ఇండియన్ గర్ల్, లేదంటే ఇవన్నీ. సో చాలా మంచిగా పాజిటివిటీ వచ్చింది. మీకు కూడా అలాంటి కమెంట్స్ ఏమన్నా ఖచ్చితంగా వస్తాయి. నెగిటివిటీ సోషల్ మీడియాలో బోల్డ్ అంతా ఉంటుంది. నువ్వు కూడా డిలీట్ చేయడం మనిషి రెస్పాండ్ అవ్వు. ఏంటంటే ఇప్పుడు ఇలా అంటున్నారు, సరే ఎందుకులే మనం కాంట్రవర్సీల జోలికి వెళ్ళడం, ఎందుకులే వాళ్ళ మీద రాయేస్తే మన మీదే పడుతుంది అనే ఉద్దేశంతో డిలీట్ చేసేస్తున్నాము. నువ్వేంటంటే సరే సైలెంట్ అయిపోవాలి. ఒక ఇష్యూ జరుగుతుంది నార్మల్గా, జనరల్గానే ఎక్కడ చూసుకున్న ఒక ప్లేస్లో ఒక ఇష్యూ జరుగుతుంది, మా ఫ్యామిలీ పరువు పోతుంది ఇలా చెప్పుకుంటే, వద్దులే అని చెప్పి కామ్ అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. రియాక్ట్ అవ్వకపోతుంటేనే ఇలాంటి వాళ్ళంతా పెరిగిపోతున్నారు అనమాట. సో నాకు అప్పుడు అనిపించింది, దీంట్రా ఇలా రెస్పాండ్ అయింది. బట్ కమెంట్స్ కింద కూడా చూసుకుంటా ఎంత మెచ్యూర్డ్ గా ప్రతి ఒక్కరు కూడా నిన్ను అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. ఒక నెగిటివ్ కమెంట్ నేను చూడలేదు, మేబీ 1 or 2 నేను చూసుంటాను. మనతో ఇష్యూ వచ్చిందే ఇది. మామూలుగా మనం అంటే విమెన్, ఎవరైతే గర్ల్స్, ఎవరైతే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు గమ్మున నోరెత్తి చెప్పరు. ఇంట్లో పేరెంట్స్ కి కూడా చెప్పరు. చెప్పకపోవడం వల్లనే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఎవరైనా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా అమ్మో నెక్స్ట్ టైం నన్ను కూడా ఇలా చేస్తుందేమో, దీంతో ఉంటే జాగ్రత్త అన్న ఒకటి క్రియేట్ చేస్తే బెస్ట్. అండ్ నేననే కాదు, చాలా మంది ఇంకా క్వైట్ గా ఉంటారు విమెన్. అలా ఉండకుండా రెస్పాండ్ అయితేనే బెస్ట్. ఖచ్చితంగా మీకు జరిగింది ఏదైనా సరే రియాక్ట్ అవ్వాలి. సరే ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది కదా, ఇక నుంచి నువ్వు దానికి అలా రిప్లై ఇచ్చేవు, అందరు తెలుసుకుంటున్నారు అని అనుకోవడానికి లేదు. నీకు ఫ్యూచర్లో అలాంటి కమెంట్లు మళ్ళీ రావా అనడానికి కూడా లేదు. వస్తూనే ఉంటాయి. మనం క్వైట్ గా ఉంటే సరే, వాళ్ళు క్వైట్ గా ఉన్నారు, వాళ్ళు కమెంట్స్ అనే కాదు, యాక్చువల్లీ మా బిజినెస్ నంబర్ ఉంది కదా వాట్సాప్ ది, సో దానికి డైరెక్ట్ గా మెసేజ్ చేసి బూతులతో తిడతారు. నిన్న ఎవడో సమ్ బూతులు ఏమని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే స్క్రీన్ షాట్ చూపించగలనేమో కానీ బూతులతో తిట్టడం, లేదంటే పేరెంట్స్ ని తీసి తిట్టడం, ఇలా చాలా గలీజ్ గా మాట్లాడతారు. సో ఇంకో క్వశ్చన్ అన్నమాట, నీకు చెప్పావు 100,000 మెసేజెస్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి, అండ్ నేను కూడా చూసాను మెసేజెస్ ని చాలా సార్లు. సో ఆ మెసేజెస్ లోని అన్ని జెన్యున్ మెసేజెస్ అయిపోవాలని లేదు, కొన్ని ఫేక్ మెసేజెస్, టైం పాస్ మెసేజెస్ కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటు మొన్న ఒక వీడియో చూసాను అనమాట, ఎవరో కావాలని చెప్పి నీతో చాట్ చేసి నాకు ఇది కావాలని ఆర్డర్ చేసినట్టు చేసి ఫేక్ పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టి మీరు సెండ్ చేసేయడం కూడా జరిగింది అని చెప్పావు. సో దాని గురించి నాకు కొంచెం చెప్పు. మెసేజ్ల విషయానికి వస్తే మాకు 100,000 వస్తూనే ఉంటాయి. అది టైంపాస్ మెసేజా లేదంటే జెన్యున్ ఆర్డర్ పెట్టే వాళ్ళ అని నేను కంపేర్ చేసుకోను. ఫస్ట్ వాళ్ళు నా కోసం ఇంత టైం తీసుకుని నాకు మెసేజ్ చేస్తున్నారు, ఏదో ఆర్డర్ పెడదాము, పోనీ అట్లీస్ట్ ఎంక్వైరీ చేద్దామని నాకు వాళ్ళ టైం నాకు కేటాయించి చేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై అయితే మాత్రం వెళ్తుంది. అందులోని కొంతమంది బూతులు తిడతారు, కొంతమంది ఫేక్ ట్రాన్సాక్షన్లు చేస్తారు. ఇలాంటివి ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ చాలా కామన్, మనమే చూసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు మన అలెక్కే చిట్టి పికిల్స్ ఉంది, ఆన్లైన్ లో బాగా పాపులర్ అయ్యింది, ఓకే ఫైన్. బట్ ఏసీపీ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? నెక్స్ట్ డెస్టినేషన్ అని అడిగారు కదా, మామూలుగా అయితే సోషల్ మీడియా ఎవరైతే యూజ్ చేస్తారంటే మన జనరేషన్ వాళ్ళు కానీ మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కానీ అయితే ఈజీగా తెలిసిపోతుంది అలెక్కే చిట్టి పికిల్స్ అంటే ఏంటి. మన వెనకాల జనరేషన్ వాళ్ళకంతా యూజ్ చేయడం రాదు, కానీ వాళ్ళ దృష్టిలోకి కూడా తీసుకెళ్ళాలి అనేది నా డెస్టినేషన్. అంటే చిన్న పెద్ద అనేమి లేకుండా ప్రతి ఒక్కరికి అలెక్కే చిట్టి పికిల్స్ అంటే వావ్ ది బెస్ట్ నాన్ వెజ్ పికిల్స్ అని తెలియాలి. ఆల్మోస్ట్ నాకేమేమి క్వశ్చన్స్ ఉన్నాయో, తర్వాత కమెంట్స్ లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో అవన్నీ అయితే నేను అడిగాను. మీకు ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫ్యూచర్ లో ఇన్ కేస్ కుదిరితే పార్ట్ 2 వీడియో కూడా ప్లాన్ చేస్తాము. సో వీడియో ముగించే ముందు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేను అడుగుదాం అనుకుంటున్నాను, అది చెప్పు. అలెక్కే చిట్టి పికిల్స్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కి ఒక రోల్ మోడల్ అని నేను అనుకుంటున్నాను, నువ్వు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు. విమెన్ మెన్ ఎంటర్ప్రెన్యూర్ అని కాదు, జనరల్ గా చెప్తున్నాను. మనకి ఎవరో పిలిచే అవకాశం ఇవ్వరు, మన ఛాన్స్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. మీకు ఏది అనిపిస్తుందో అది మీరు ఖచ్చితంగా చేయండి. ఒక విజన్ అనేది ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ మీరు వర్క్ చేయండి, ఖచ్చితంగా గ్రో అవుతారు. నాకు తెలిసినంత వరకు చాలా క్వశ్చన్స్ కి కమెంట్స్ కి నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ క్లియర్ అవ్వలేదు అని అనుకుంటే కనుక మళ్ళీ కమెంట్ చేయండి,
దాన్ని మళ్ళీ మేము రిఫర్ చేసి మేము ఆన్సరింగ్ ఖచ్చితంగా చేస్తాము. సో అంతే అండి వీడియో. నేను కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్లు కూడా రాసుకుని మరీ అడిగాను. మా చెల్లి ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు అనుకున్నా, బట్ బాగానే చెప్పింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్. బాయ్. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్.